అనగనగనగా అది ఒక అందమైన గ్రామం రామాపురం. అందులో రంగమ్మ, జానకి, అమ్మా జానకి, చలి చాలా ఎక్కువగా ఉందమ్మా, కాస్త వేడివేడిగా అన్నం ఉంటే పెట్టమ్మా అని అంటుంది. కోపంతో బయటకొస్తున్న సూర్యకాంతం, ఏంటి వేడివేడిగా అన్నమా? ఏం పని చేసి వరగబెట్టావని వేడివేడి అన్నం? ఉదయం కాచిన గంజి ఉంది, వెళ్ళి హాయిగా తాగి మీ గదిలోకెళ్ళి పడుకోండి అని అంటుంది. కొంత సమయానికి చలమయ్య ఇంటికి వస్తాడు. అది చూసిన రంగమ్మ, చలమయ్య, ఒరే చలమయ్య, ఒక్కసారి ఇలా రారా, నీతో మాట్లాడాలి అని అంటుంది. ఇప్పుడే పొలం నుంచి వస్తున్నానమ్మా, అప్పుడే మొదలు పెట్టావా? నీతో మాట్లాడే ఓపిక నాకిప్పుడు లేదు, తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అంటూ లోపలికి వెళ్తాడు. కాంతం, ఒసే కాంతం, కొన్ని మంచినీళ్ళివ్వు అని అంటాడు. కాంతం అక్కడికి వస్తుంది. ఇదిగో వడ్లమ్మగా వచ్చిన డబ్బులు, జాగ్రత్త చెయ్యి. పిల్లలెక్కడున్నారు? పిల్లలు మీకోసమే ఎదురు చూస్తున్నారండి, రండి, వేడివేడిగా అన్నం వడ్డిస్తాను అని అంటూ లోపలికి వెళ్తారు. వాళ్ళేమో వేడివేడిగా అన్నం, పప్పు, కోడికూర ఇలా రకరకాల విందు భోజనం చేస్తారు. చలమయ్యకు పాపం తల్లి ఏం తిన్నది అనే ఆలోచన కూడా ఉండదు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పొద్దున్నే రంగమ్మ, ఒరే చలమయ్య, రోజు ఆ గంజినీళ్ళు తాగలేకున్నాను నాయనా, ఈ రోజన్నా కాస్త అన్నం పప్పు పెట్టమని నీ పెళ్ళానికి చెప్పురా అని అంటుంది. ఇంతలో కాంతం అక్కడికి వస్తుంది. అంటే నేను నీకు అన్నం పెట్టడం లేదని ఊరు వాడా చెప్తున్నావన్నమాట. చూడండి, రోజు వేడివేడిగా అన్నం వండి పెడుతున్నాను. చూడు, కాస్త కూడా విశ్వాసం లేదు మీ అమ్మకి. నేను అన్నం పెట్టడం లేదని ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో చూడండి. అమ్మా, ఏమిటే నీ గోల? పెట్టింది తిని హాయిగా పడుకోకుండా ఈ వయసులో నువ్వు అన్నీ తిని ఎలా అరిగించుకుంటావని తను అప్పుడప్పుడు గంజిపోస్తుంది. దీంట్లో తప్పేముంది? అయినా మీ గోల ఎప్పుడూ ఉండేదే. సరే, నేను పొలానికి వెళ్ళొస్తానని పొలానికి వెళ్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతారు. రంగమ్మ వయసు కూడా మీద పడిపోతుంది. చాలా ముసలిగైపోతుంది. పాపం నడవలేదు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు కూడా జరిగిపోతాయి. కోడళ్ళిద్దరూ కాపురానికి వస్తారు. పాపం రంగమ్మను పక్కన ఉన్న చిన్న గుడిసెలోకి నెట్టేసేస్తారు. ఇప్పుడైతే సూర్యకాంతం, చలమయ్యలు కూడా అత్తామామలు అవుతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు కాంతానికి జ్వరం వస్తుంది. అమ్మా, పెద్ద కోడల, మీ అత్తమ్మకు జ్వరం వచ్చింది, కాస్త వేడిగా పాలు కాచి తీసుకురా అమ్మా అని అంటాడు. కోపంగా బయటకు వచ్చిన పెద్ద కోడలు, ఏంటి మామయ్య, జ్వరం వచ్చింది అత్తయ్యకు కాని మీకు కాదుగా, వెళ్ళి పాలు కాచుకోండి. అయినా జ్వరం వచ్చిన వాళ్ళు పాలు పరమాన్నం తిని తిరగకూడదు. వేడివేడిగా గంజి తాగి ఒకరోజు పస్తుంటే జ్వరం తనంతటి తానే తగ్గిపోతుంది అని అంటుంది. ఇంతలో అక్కడికి చిన్న కోడలు వస్తుంది. సరిగ్గా చెప్పావక్క, అయినా జ్వరం వచ్చిన వాళ్ళకి ఈ గొంతెమ్మ కోరికలేమిటంట? మనల్ని ఏడిపించడానికి కాకపోతే పదక్క, ఈరోజే మన కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ నస ఎప్పుడు ఉండేదేగా అంటూ లోపలికి వెళ్తారు. ఇలా ఉండగా సాయంత్రానికి కొడుకులిద్దరూ ఇంటికి వస్తారు. నాయనా చిన్నోడా పెద్దోడా, మీ అమ్మకి నిన్నటి నుంచి జ్వరంగా ఉందిరా, కాస్త మీ అమ్మకి కనపడి అలా ఇలా మాట్లాడి తన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళండిరా. ఇలా మాట్లాడుతూ ఉండగా కోడళ్ళిద్దరూ అక్కడికి వస్తారు. అబ్బో, చూసారా ఎంత మాటలు మాట్లాడుతున్నారో? ఇంట్లోకి ఇలా అడుగు పెట్టారో లేదో వీళ్ళ రామాయణం మొదలు. 4 రోజులుండి తగ్గిపోయే జ్వరానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. డాక్టర్లంటే ఊరికే చిన్న మాటనా? ఎన్ని డబ్బులు ఖర్చయితాయి? డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? మీ నాన్నగారు అలాగే మాట్లాడతారు, మీరు అవేం పట్టించుకోకండి, రండి మీకు భోజనం వడ్డిస్తాను అని అంటూ ఇద్దరి మొగుళ్ళని తీసుకుని లోపలికి వెళ్తారు. అవును నానా, జ్వరమే కదా, త్వరలోనే తగ్గిపోతుందిలే. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఊరికే విసిగించక మీరు వెళ్ళి పడుకోండి అని అంటూ లోపలికి వెళ్ళిపోతారు. అలా 2 రోజుల తర్వాత రాత్రి అఖిల్తో, ఏమండి,
వచ్చే ఆదివారం మా తరఫు చుట్టాలందరూ మన ఇంటికి వస్తున్నారండి. మీ అమ్మా నాన్నను మీ నానమ్మ ఉండే గదిలో ఉంచండి. ముగ్గురు కలిసి అక్కడే సంతోషంగా ఉంటారు. సమయానికి ఏదో ఇంత అన్నం పంపిస్తాంలేండి. అసలే ఇది పిల్లా పాపలు పుట్టి పెరగాల్సిన ఇల్లు. ఎందుకు చెప్పండి, ఇప్పుడు తీసుకెళ్లి వాళ్ళని ఆ గుడిసెలో వెయ్యండి అని అంటుంది. ముగ్గురు కలిసి అక్కడే హాయిగా కాలక్షేపం చేసుకుంటారు. పాపం ఇక చేసేదేమీ లేక కొడుకులిద్దరూ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని అవుట్ హౌస్కి వెళ్తారు. అమ్మా నాన్న, ఈ రోజు నుంచి మీరు నానమ్మతోనే ఉండాలి. ఎల్లుండి చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి చుట్టాలందరూ వస్తారు. మన ఇల్లు చిన్నదిగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ చోటు సరిపోదు. అందుకే మీరు ఈ రోజు నుంచి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మీకు రోజు టైంకి అన్నం పెట్టమని నేను చెప్తానులే. ఇదంతా చూసిన వాళ్ళ నానమ్మ, ఏమిట్రా, మిమ్మల్ని కని పెంచి తమ ప్రాణాల కన్నా మిన్నగా మిమ్మల్ని సాకారు. మీరు చిన్నగున్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని పెంచకుండా ఏ అనాథ శరణాలయంలోనో వదిలేసి ఉంటే వాళ్ళకిప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా నాయనా. కళ్ళల్లో పెట్టుకుని మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇల్లు వాకిలి సమకూర్చిన తల్లిదండ్రుల్నే మీరు బయటికి నెట్టేస్తారా? ఇది ఎక్కడా న్యాయం కాదు నాయనా. రేపు మీకు బిడ్డలు పుడతారు. వాళ్ళు ఇదంతా చూసి మీకు ఇలాగే చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. పంచభక్ష పరమాన్నాలు, రాజభోగాలు ఇవి ఏవి తల్లిదండ్రులు అడగరు నాయనా. అమ్మా నాన్న తిన్నావా, ఎలా ఉన్నావు అని అడిగే మాటలే వాళ్ళకి చాలా ఆదరణ కలిగిస్తాయి నాయనా. ఇలాంటి చిన్న చిన్న మాటలు తప్ప వారు మరేమీ కోరుకోరు. ఇదంతా విన్న మనవళ్ళకి కళ్ళ నుండి నీళ్లు కారుతాయి. వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి. ముందున్న జీవితాన్ని గుర్తు చేసుకుంటారు. అమ్మా నాన్న అంటూ కాళ్ల మీద పడతారు. సూర్యకాంతం, చలమయ్య కూడా, అమ్మా మమ్మల్ని క్షమించమ్మా, నీ తల్లి మనసును చాటుకున్నావు. అమ్మ ఎప్పుడూ అమ్మేనని నువ్వు నిరూపించావమ్మా, మమ్మల్ని ఇద్దరినీ క్షమించు తల్లి అని అంటూ బ్రతిమాలుతారు. మమ్మల్ని క్షమించమ్మా. ఇదంతా బయట నుంచి చూస్తున్న కోడళ్ళిద్దరూ లోపలికి వస్తారు. అత్తయ్య, మామయ్య, మమ్మల్ని ఇద్దరినీ క్షమించండి. మేము కూడా రేపటి అత్తలమేనని మర్చిపోయాము. మాకు ఈ గతే పడుతుందని మేము తెలుసుకోలేకపోయాం అత్తయ్య. మమ్మల్ని క్షమించండి. దయచేసి మీరు ముగ్గురు ఇంట్లోకి రండి అత్తయ్య. మాకు ఉన్నంతలో మంచిగా మనందరం కలిసిమెలిసి ఉంటాం అత్తయ్య. అందరిలో మార్పు వస్తుంది. అందరూ కలిసి సంతోషంగా ఇంట్లోకి వస్తారు. అత్త ఒకప్పటి కోడలేనన్న విషయం మర్చిపోకూడదు. ఇప్పటిదాకా ఈ కథ మీరు చూసి మీకు నచ్చినట్లున్నైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.